యా మేడారంలో పెట్టిన కేబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పూసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటారనే అనుమానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వల్ప వ్యవధిలో సమావేశాన్ని ముగించినట్టు తెలిసింది. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముందే మైక్ అందుకున్న సీఎం సమ్మక్క సారలమ్మ తల్లి సమక్షంలో రాజకీయ అంశాలు చర్చకు వద్దని, మీడియాలో వచ్చిన కథనాలపై త్వరలో వేరొక చోట చర్చిద్దామని వేడుకోవడంతో మంత్రులు కూడా వెనక్కి తగ్గినట్టు తెలిసింది. అనంతరం 18 అంశాల మీద సుదీర్ఘంగా కొనసాగుతుందనుకున్న సమావేశం కేవలం 1:20 ముగించినట్టు తెలిసింది. మంత్రులు వివాదాలు ముదరకుండా మంత్రి కోమటిరెడ్డిపై మీడియా లైంగిక ఆరోపణ ప్రసారం చేయడం, దీని వెనుక ఉప ముఖ్యమంత్రి ఉన్నారని మరో మీడియా అధిపతి కథనాలు కాంగ్రెస్లో చీలిక తెచ్చినంత పనిచేశాయి. తనకు జరిగిన అవమానంపై సమావేశంలోనే తేల్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సిద్ధమైన తెలిసింది. అవసరమైతే రాజీనామా అంశాన్ని ప్రస్తావించే సిద్ధమై వెళ్ళినట్టు తెలిసింది. అదే సమయంలో సీఎంతో సన్నిహితంగా ఉండే మీడియా అధిపతి పత్రికలో తన వ్యక్తిత్వ హనం చేస్తూ కథనం రావడంపై బట్టి సీరియస్గా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి తెలిసే రాసిన కథనంగా బట్టి భావిస్తున్నట్టు తెలిసింది. ఇక మేడారం జాతర పనులు తన వర్గానికి దక్కకుండా మంత్రి పొంగిలెట్టి తీసుకున్నారని మంత్రి సురేఖ కోపంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ 2 అంశాల మీద మంత్రివర్గ సమావేశంలో వాడివేడి చర్చ జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. 100కు 100% కోమటిరెడ్డి ఇదంతా కూడా ఏదో కథ, పెద్ద కథ నడుస్తూ ఉంది, నో డౌట్ అల్లా. అయ్యయ్యో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసలు కేసీఆరే సర్వనాశనం చేసినట్టే, కేసీఆర్ మించిన సర్వనాశనం వీళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా దారుణంగా జరుగుతూ ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఇంకేమైనా న్యూస్? అయ్యో, ఆల్ ఇండియా సర్వీసు ప్రభుత్వ పెద్దల వేధింపుతో ఐఏఎస్ ఐపీఎస్ యాతనట. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లేమో రేవంత్ రెడ్డి వేధిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఏమో ఐఏఎస్ ఐపీఎస్ వేధిస్తున్నారు. ఇది కామన్, అందరికీ కనబడే విషయమే, అంత తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. సో ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ను దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. సో జాండిల్ వినాయక్ గారు గుడ్ మార్నింగ్. సతీష్ పోతం శెట్టి అన్న, మీరు టెన్షన్ పడకండి, ఈ గవర్నమెంట్కి ఏం కాదట. చూద్దాం, ఒక 10 రోజులు ఆగండి, తెలుస్తుంది మీకే. సో ప్రతి కామెంట్ చదివే ప్రయత్నం చేయండి, 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యవతి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బందెల్ రాజు గారు గుడ్ మార్నింగ్. 15% కమిషన్ మెయిన్ ప్రాబ్లం, అదే కదా వాస్తవం. సత్యవతి రెడ్డి చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్లలో 100% ఈ కాంట్రాక్ట్ బిల్లు చెల్లింపులో 15% కమిషన్ తీసుకుంటున్నారు, 10 నుంచి 15%. అది కూడా మెయిన్ ప్రాబ్లం. సో వెంకట్ గారు, రేవంత్ సిబిఐ ఏజెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. నారాయణ బొజ్జ, కాంగ్రెస్ ఈ దేశానికి చాలా ప్రమాదకరం, అంతే కదా. జగదీష్ అన్న గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేఘనాథ్ వర్మ గుడ్ మార్నింగ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ యాంపటి గారు గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా.